అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. అందుకోసము అనేక పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకునేవారు శుక్రవారం లక్ష్మీదేవిని ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. శుక్రవారము లక్ష్మీదేవిని పూజించే రోజుగా చెప్పబడుతుంది. శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంపదకు శ్రేయస్సుకు అధిపతి అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు ఈ శుక్రవారము. శుక్రవారం రోజు చేసే శుక్రవారం రోజు చేసే పూజలు పరిహారాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పొందటానికి కారణమవుతాయి. శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఆవు నెత్తితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఒక ఎర్రని రంగు వస్త్రం పైన ఉంచి పసుపు కుంకాలతో, ముఖ్యంగా తామర పువ్వులు, ఎర్ర గులాబీ పూలతో అలంకరించాలి. శ్రీయంత్రాన్ని కూడా పూజలో ఉంచితే మంచిది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు 5 ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి. తరువాత కనకదార స్తోత్రాన్ని పఠించాలి. పూజ మొత్తము పూర్తయిన తర్వాత అమ్మవారికి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. శుక్రవారము లక్ష్మీ పూజ చేసిన తర్వాత తప్పకుండా ధూపము వేయాలి. ఉదయము సాయంత్రము అమ్మవారి పూజ చేసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా సాయంత్ర సమయంలో అమ్మవారి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీ సూక్తము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇవేమీ లేకపోతే ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాలు పఠించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. కొంతమంది శుక్రవారము దుర్గాదేవిని కూడా పూజిస్తారు. ముఖ్యంగా రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేసినట్లయితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఓం హ్రీం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉన్నవారు లేదా శుక్రదోషం ఉన్నవారు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి శుక్రవారం పూజలు చేయాలి. శుక్రగ్రహాన్ని నేరుగా పూజించే బదులు లక్ష్మీదేవిని పూజించటం వలన శుక్రగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శుక్రవారం ఉదయము 6 నుంచి 7 గంటల మధ్యలో ఉప్పును కొనటం చాలా మంచిది. ఒక గాజు గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ కలిపి పూజా గదిలో కానీ ఇంటి ఈశాన్య మూలలో కానీ ఉంచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుందని శుక్రవారం రోజు ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. శుక్రవారము ఇంటిని తుడుచుకునే సమయంలో బకెట్ నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. శుక్రవారము గోమాతకు ఏదైనా ఆహారం తినిపించాలి. ఈరోజు ఆవుకు సేవ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. శుక్రవారం రోజు గోమాతకు ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. శుక్రవారం ఆవుకు సేవ చేయటం ద్వారా లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. శుక్రవారము ఆవుకు పచ్చిగడ్డి, బెల్లము, పప్పు ధాన్యాలు, పసుపు కలిపిన పిండిని తినిపించినట్లయితే స్వయంగా లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. శుక్రవారం తెల్లని వస్తువులు దానం చేయటం చాలా మంచిది. బియ్యము, పాలు, పెరుగు, పంచదార, తెల్లని వస్త్రాలు, తెల్లటి పువ్వులు, ఉప్పు లాంటి వాటిని దానం చేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.